ఎంతైనా చైనా అంటే చైనా అండి. కాకపోతే జపాను అమెరికాను అవుద్దాయిందమ్మా. చైనా అంటే చైనాయే, సంజన అంటే సంజనాయే. చాలే పెద్ద చెప్పొచ్చాడండి. ఆ మధ్యలో చైనాలో పబ్లిక్ హాలిడేస్ ఇచ్చారండి. ఆ సెలవులప్పుడు పూర్తయిపోగానే జనాలు పూలో మట్టి బండ్లు వేసుకుని రోడ్ల మీదకి వచ్చేసారండి. సెలవులు అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఆ జిన్పింగ్ భజన చేస్తారా ఏందమ్మా? ముందు నువ్వు నాతో బడిత పూజ చేయించుకోకుండా చూసుకో. అసలే అక్కడ ట్రాఫిక్ జామ్ లో జనాలు మా సెడ్డు సిరాకు పడిపోతున్నారు. అక్కడ తీసుకెళ్లి నిన్ను వదిలేస్తే అప్పుడు తెలిసిద్ది నీకు. చైనా అంటే చైనా అంతే. వాళ్ళేం చేసినా అద్భుతమే, వాళ్ళేం చేసినా అరాచకమే, వాళ్ళేం చేసినా సంచలనమే. భారీ స్థాయి నిర్మాణాలకు చైనా పెట్టింది పేరు. అక్కడి రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లను చూసి జనాలు షాక్ అయిపోతుంటారు. అక్కడి రోడ్ల వ్యవస్థ కూడా ఇదే స్థాయిలో భారీగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వం 36 లేన్ల హైవేను కూడా నిర్మించింది. తాజాగా అలాంటి ఓ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించి డ్రోన్ ఫుటేజీ చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. చైనాలో అతిపెద్దదైన ఫుజియాంగ్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు ఉన్న 36 లేన్ల రోడ్డుపై నుంచి వాహనాలన్నీ ఈ టోల్ ప్లాజా మీదుగా 8 లేన్ల రోడ్డుపై డైవర్ట్ అవుతున్నాయి. అయితే ఇటీవల చైనా జాతీయ సెలవు దినాలు ముగియడంతో జనాలు ఒక్కసారిగా తమ వాహనాలతో రోడ్డెక్కేశారు. దీంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 24 గంటల పాటు ట్రాఫిక్ నత్తనడకన సాగడంతో టోల్ ప్లాజా వద్ద ఊహకందని సీన్లు కనిపించాయి. రద్దీని తగ్గించడానికి ఎంత ప్రయత్నించినా అక్కడి అధికారుల వల్ల కాలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక వాహనాలకున్న ఎర్రని బ్యాక్ లైట్ కాంతిలో రహదారి మొత్తం రక్తవర్ణంలోకి మారిపోయింది. కనుచూపు మేర రోడ్డంతా ఎర్రని కాంతులతో నిండిపోయి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఎంతైనా కమ్యూనిస్టు దేశం కదా, అందుకే ఎర్రబడినట్టుగా ఉంది. ఇక ఈ దృశ్యాలను చూసి ప్రపంచవ్యాప్తంగా జనాలు నోరెళ్లబెడుతున్నారు. చైనాలో ప్రస్తుతం 1,00,000 కిలోమీటర్ల మేర హైవేలున్నాయి. ప్రపంచంలో ఇతర దేశాల కంటే చైనా హైవే నెట్వర్క్ చాలా పెద్దది. నిజానికి 1988 నాటికి చైనాలో అసలు ఎలాంటి హైవేలు లేవట. కానీ కేవలం 2 దశాబ్దాల వ్యవధిలోనే కనీవిని ఎరుగని రీతిలో చైనా డెవలప్మెంట్లో పరుగందుకుంది. గతంలోనూ చైనాకు సంబంధించి ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. దీనిని కూడా 11 లక్షల మంది చూశారు. చాంకింగ్లోని ఫ్వాంగుజియన్ ఇంటర్చేంజ్ కు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. దాదాపు 12 అంతస్తులో నిర్మించిన రోడ్లు, ర్యాంపులు, జంక్షన్లు జనాలను ఆశ్చర్యపరిచేలా చేశాయి. ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి.